దుబ్బాక నియోజకవర్గంలో పలు వ్యవసాయం సంబంధించిన మరి కాలువలు ఏదైతే ఉన్నాయో గతంలో మల్లన్న సాగర్లో తవ్వే కాలువలు మరి చాలా ప్రాంతాలల్లో మరి అసంపూర్తిగా ఉన్నాయి, పూర్తి కాలేదు. ఆ పూర్తి కాని కాలువల గురించి మరి 6వ తారీఖు నాడు కలెక్టర్ ఆఫీస్లో రివ్యూ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. నియోజకవర్గానికి సంబంధించిన మరి అన్ని మండలాలకు సంబంధించిన మెదక్ జిల్లాలో ఉన్న నార్సింగ్, చేగుంట కూడా అదే రోజు సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్లతోటి సమావేశం కూడా రావడం జరిగింది. దానికి సంబంధించిన మరి పిల్ల కాలువలు ఏదైతే ఉన్నాయో చెల్లాపూర్ నుంచి గంభీర్పూర్ వరకు ఇక అక్కడక్కడ స్ట్రక్చర్స్ పెండింగ్ ఉన్నాయి. ఆ కాలువలను కూడా ఈ రోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి పూర్తిగా పరిశీలించడం జరిగింది. త్వరలోనే ఎక్కడి వరకు అయితే క్లియర్ ఉన్నాయో ఆ క్లియర్ ఉన్నాయి అన్ని కూడా చేసుకోవడం జరిగింది. కొందరు రైతులకు డబ్బులు రాలేదని చెప్పి సమస్యల మీద కూడా వాళ్ళు కూడా మాట్లాడారు. వాళ్ళని కూడా పిలుస్తున్నాం, పిలిచి మాట్లాడుతున్నాం. వాళ్ళకి సంబంధించిన కోర్టుకు సంబంధించిన వ్యవహారాలను కూడా పూర్తి వాళ్లకు ప్యాకేజీకి సంబంధించిన మరి 4L అని ఉంటది. 4L సంబంధించిన ఈ కెనాల్ ఏదైతే ఉన్నదో చెల్లాపూర్ నుంచి మల్లన్న సాగర్ నుంచి వచ్చే కెనాలు మరి ఇక్కడ దుంపలపల్లి, పెద్దగుండవెల్లి, దాని తర్వాత చెల్లాపురం నుంచి మరి కమ్మరపల్లి, అస్మాయపల్లె, పోతారం, గంభీరపురం, శిలాజీనగర్ వరకు పోయే కెనాల్ను ఈ రోజు పూర్తిగా పరిశీలించినాం. మరి త్వరలోనే ఈ కాలువలు పూర్తి చేసి రైతులకు మరి యాసంగి పొలాలకు పంట పొలాలకు అందించే విధంగా కూడా అన్ని విధాల ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో మాట్లాడినాం. కాంట్రాక్టర్ ఎవరైతే ఏజెన్సీ ఉందో వాళ్ళతో కూడా మాట్లాడినాం. త్వరలోనే నియోజకవర్గం సంబంధించిన ఆగిపోయిన కాలువలు ఎక్కడున్నా ఈ 5-6 మాసాలలో మరి అన్ని కూడా మళ్లీ పునర్ప్రారంభం అయ్యే దిశలో అన్ని కూడా మేము చేస్తామని చెప్పి రైతులకు కూడా హామీ ఇచ్చినాం. ఖచ్చితంగా మరి ఈ రోజు నుంచి మరి రేపటి నుంచే మరి మా ఏజెన్సీకి సంబంధించిన కాంట్రాక్టర్స్ ఎవరైతున్నారో వారికి ఆదేశాలు కూడా జారీ చేసినాం. మరి అధికారులు మేము అందరం కలిసి మరి వాళ్ళు కూడా రేపటి నుంచి జంగల్ క్లియరెన్స్, మిషనరీ పనులు కూడా మరి స్టార్ట్ చేసుకోవడానికి అన్ని విధాల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరి ప్రతి వారానికి ఒకసారి మరి నియోజకవర్గ స్థాయిలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన కాలువల మీద ప్రతి వారానికి ఒకసారి మరి రివ్యూ మీటింగ్ కూడా పెట్టుకోవడానికి కూడా మరి మేము అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. ఖచ్చితంగా ఒక 6 మాసాల లోపల అన్ని కెనాల్స్ కూడా మరి కంప్లీట్ చేసుకోవడానికి 1 ఇయర్ లోపల మొత్తం కంప్లీట్ చేసి నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల్లో ఉన్న చెరువులు, కుంటలు నింపి అన్ని కాలువలు, పెద్ద కాలువలు, చిన్న కాలువలు, పిల్ల కాలువలు అన్ని కూడా పూర్తి చేసే దిశలో అందరూ కూడా పనిచేస్తున్నాం. ఖచ్చితంగా మరి రైతులకు మాకు ముఖ్యము. అప్పటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఆయన సొంతగా మరి సిద్దిపేట జిల్లా వాసి కాబట్టి ఆయననే స్వయంగా ఏ ఊర్లో ఏ చెరువు ఉన్నది, ఎక్కడ నుంచి ఎక్కడ డౌన్ ఉన్నది, ఎక్కడ హప్పు ఉన్నది, ఏ చెరువు నిండుతుంది, ఏదో విధంగా ఎన్ని ఎకరాలు వారుతుంది అని చెప్పి మరి ఆయన స్వయంగా మరి గౌరవ అప్పటి ఇరిగేషన్ మంత్రి గారు హరీష్ రావు గారు, కేసీఆర్ గారు మరి అప్పటి ప్రభుత్వంలో ఇవన్నీ కూడా డిజైన్ చేయడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల మరి అసంతృప్తిగా మిగిలిపోయినాయి. ఇప్పుడు పూర్తి చేసి ప్రజలకు త్వరలోనే నీరిస్తాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.